అందరికీ షలోం. షబ్బాత్ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు ఎడారిలో సంచరించిన ఆ 40 సంవత్సరాల కాలమంతా షబ్బాత్ రోజు తప్ప పోషకకరమైన మన్నా ఆకాశం నుండి దిగివచ్చేది. కానీ ఎవరూ ఆకలితో ఉండలేదు. పవిత్ర దినమైన షబ్బాత్ రోజు అందరికీ పుష్కలంగా ఉండేది. శుక్రవారం నాడు అదనపు ఆహారం కురిసేది. అంటే షబ్బాత్ కోసం 200 ఆహారం శుక్రవారమే వారికి కురిసేది. షబ్బాతును పాటించడం గురించి తోరా చాలా క్లుప్తంగా చెబుతుంది. ఏ పని చేయకూడదు, ముప్పులు వెలిగించకూడదు అని చెబుతుంది. అయితే దీని గురించి కొందరు రబ్బీలు ఓవెన్స్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మరికొందరు రబ్బీలు అయితే అలా పెట్టుకోవడం తప్పు అని కూడా చెప్పడం జరుగుతుంది. మోడర్న్ ఆర్థోడాక్స్ జూయిష్ మాత్రం వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే ఇప్పుడు అనుసరించే ఈ నోవాహైడ్ వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కానీ ఇజ్రాయెల్ దేశంలో కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. వారు చాలా ఖచ్చితంగా తోరాని అనుసరించడం జరుగుతుంది. అయితే వారి గురించి కూడా, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. షబ్బాత్ ఒక ప్రత్యేక అతిథి అని వారు చెప్పడం జరుగుతుంది. షబ్బాత్ను ఒక రాణి అని, ఆ రోజు మొత్తం ప్రతి యూదు ఇంటిలోనూ ఆమె రాజసమైన ఉనికి ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే శుక్రవారం మధ్యాహ్నం తమ శరీరాలను శుభ్రంగా కడుక్కుని అత్యుత్తమ వస్త్రాలను ధరించి తమ ఇల్లు చక్కగా ఉండేలా చూసుకుంటారు. అంటే షబ్బాత్ అంటే ఒక పండుగలాగా ఆచరించడం జరుగుతుంది. అంటే మంచి బట్టలు వేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ రోజు కనిపించే విధంగా తెల్లని బట్టలు వేసుకోవాలి, లేకపోతే నల్లని బట్టలు వేసుకోవాలి, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా లేవు. తోరాలో ఎక్కడ మనకి కనిపించవు. ఇవన్నీ కూడా ఒక ఆచారం. షబ్బాత్ అంటే మనం శుభ్రంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి షబ్బాత్ రోజున మనం నిజానికి ఒక ప్రత్యేకమైన అదనపు ఆత్మను పొందుకుంటాము. షబ్బాత్ దినం గురించి ప్రవక్త అయిన యెషయా ఇలా ప్రవచించాడు. మీరు విశ్రాంతి దినమును బట్టి మీ పాదమును అదుపులో ఉంచుకొని నా పరిశుద్ధ దినమును మీ కార్యములను నెరవేర్చకుండా ఉండి విశ్రాంతి దినమును ఆనంద దినముగాను ఎలోహింకు పరిశుద్ధమైనదిగాను భావించి మీ అలవాటైన మార్గములను అనుసరించకుండా మీ కార్యములను వెంబడించకుండా మాటలు మాట్లాడకుండా దానిని పరిశుద్ధంగా ఆచరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యెషయా 56వ అధ్యాయం మొత్తం కూడా ఈ షబ్బాత్ గురించి చెప్పడం జరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప ఏ పని కూడా చేయకూడదు. త్వర అర్థం కాక మెస్సియా వచ్చిన తరువాత ఇవన్నీ పాటించాలి అని దొంగబోధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక విద్యార్థి బాగా చదివి ఎగ్జామ్ రాస్తేనే కదా పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళేది. అలాగే ఇప్పుడు మనం షబ్బాత్ని ఖచ్చితంగా చాలా పవిత్రంగా ఆచరించినప్పుడే